నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కొన్నిసార్లు నాకు ఈ డౌట్ వస్తూ ఉంటుంది భానుగారు. ఆల్రెడీ విధాత తలరాత రాసేస్తే అది అనుభవించవలసిందో లేకపోతే అది సుఖం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, రాసేస్తే డెఫినెట్గా దుఃఖం వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాం కదా, ఏమిటిది మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మరి విధాత రాసినటువంటి రాతని మార్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేది ఎప్పుడు అనిపిస్తూ వచ్చేటటువంటి డౌట్. దీన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నటువంటి ప్రశ్న కాదు, ఇది అవుట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో అనుకోవచ్చు, లేకపోతే తెలుసుకోవాలన్న భావంతో అడుగుతున్నటువంటి విషయం. సబ్జెక్ట్ ఏం చెప్తోందండి? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అయితే కాదు, డెఫినెట్ గా ఒక ఎంతజియాజం నుంచి అవుట్ ఆఫ్ దట్ పుట్టిన క్వశ్చన్. డెఫినెట్ గా అలాంటివి ఉంటాయి పద్మని. వాళ్ళ తలరాతల్ని మళ్ళీ వాళ్ళు తిరగ రాసుకునే ఇది భగవంతుడు ఇస్తాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్ గా భగవంతుడు కనిపించినప్పుడు నువ్వు రాసినట్టే అంతా జరుగుతుంది కదా, మరి ఇంకా నేను ఎందుకు నీకు పూజ చేయడం, అది ఏం చేసినా కూడా నువ్వు రాసిందే జరుగుతుంది కదా, మరి ఎందుకు చేయడం అంటే భగవంతుడు ఏమో కొన్ని పేజెస్ లో నీ ఇష్టం అని చెప్పి రాసానేమో అని చెప్పి ఇలాగా జనరల్ అంటే కొన్ని సార్లు అలాంటివి చదువుతూ ఉంటాం కదా. సో ఇలాంటిది జరుగుతూ ఉంటుంది పద్మని. అయితే అది ఎలా అనేది ప్రాక్టికల్ గా నేను మీకు చెప్తాను. ఎవరు వాళ్ళ తలరాతల్ని వాళ్ళు మళ్ళీ తిరిగి రాసుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి వస్తాయి అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాము. అందరికీ సాధ్యపడుతుందా అంటే ప్రాక్టికల్ గా ఆచరిస్తే అందరికీ సాధ్యపడే విషయమే నేను ఇప్పుడు చెప్తున్నా. ఎవరు దేనికి అతీతులు కాదు కదా, అందరూ అన్నిటికీ సమర్థులే, అందరూ అన్ని సాధించగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళే. కాబట్టి ఇప్పుడు చూడండి, మరి మనం జనరల్ గా చూసుకుంటే థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుక్కోకపోతే కనుక మనం ఎప్పుడైనా స్టూడియోలో కూర్చొని ఇంత లైటింగ్ చేయగలిగేవాళ్ళం లేదు. రైమ్ బ్రదర్స్ విమానాన్ని కనుక్కోకపోతే కనుక 2 గంటల్లో కాశీ కావచ్చు, లేదా ఒక రోజులో యుఎస్ కావచ్చు, సప్త సముద్రాలు దాటి వెళ్ళగలిగే వాళ్ళం కాదు. సో వాళ్ళు మనలాగా పుట్టిన మనుషులే. సో ఇలాంటి వాళ్ళు అంటే ఇలా మనకి అందరికీ తెలిసిన వ్యక్తులు కాబట్టి వీళ్ళ గురించి నేను ప్రస్తావించడం జరుగుతుంది. ఇలా మన డే టు డే లైఫ్లో చాలా మిరాకిల్స్ సాధించిన వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. అంటే మనలో ఉన్న దృఢ సంకల్పం ఏదైతే ఉందో అది మనకి ప్యాషన్ అవ్వాలి, అది మనల్ని డ్రైవ్ చేసే విధంగా ఉంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే అవన్నీ పక్కకు తోసేసి ముందుకు వెళ్ళి వాళ్ళు ఎదగడమే కాక వాళ్ళ వల్ల చాలా మంది లాభపడే విధంగా వాళ్ళు చేస్తారు. ఆ శక్తి భగవంతుడు కొంతమందికి ఇస్తారు. అయితే ఎక్కడ దాకా అవుతుంది, అందరికీ ఒకటే, అందరూ పుట్టింది ఒకటే బుర్రతోటి, అందరూ మనుషులే, అందరికి ఉన్నవి అవే 2 చేతులు, అవే 2 కాళ్ళు, ఇవే. బట్ డిఫరెన్సెస్ ఎందుకు ఉంటాయి అన్నది మనం ఒకటి ఆలోచించాలి. అయితే పుట్టి పెరిగిన వాతావరణం ఒకటి ఉంటుంది పద్మిని. ఫస్ట్ అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. పుట్టి పెరిగిన వాతావరణం ఎలా ఉన్నా అధిగమించే వాళ్ళు కూడా ఉంటారు, అది మళ్ళీ సపరేట్ టాపిక్. అయితే మనం పుట్టినప్పుడు అందరికీ ఒకటే బ్రెయిన్ భగవంతుడు మనందరికి ఇస్తాడు. అయితే దాన్ని మనము బ్రెయిన్ని ఎలా వాడుకుంటున్నాం అన్న దాంతో మనకి మన ఫ్యూచర్ అన్నది మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది పద్మిని. ఇప్పుడు ఇది మీకు నేను అర్థమయ్యే చెప్పాలంటే, ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య వచ్చిందని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ సమస్యను పట్టుకొని కూర్చుంటారు. ఆ సమస్యని పట్టుకొని కూర్చోవడం కంటే రాదర్ దాటి ఇప్పుడు ఆ సమస్యను పట్టుకొని కూర్చోవడం వల్ల మనకి రూపాయి ఉపయోగం ఉండదు. దానివల్ల అందులోనే కూరుకుపోవడం, అందులోనే డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల ఆ సమస్య తొలగిపోతుందా అంటే తొలగిపోదు. అక్కడ మనకి అది వాలిడేట్ కాదు. ఎందుకంటే ఆ సమస్య పెరుగుతుందే కానీ తొలగిపోదు. పెరగడం ఎలాగో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, మైండ్ పనిచేయదు. ఫస్ట్ మన బ్రెయిన్ ని మనమే పౌజ్ ఇస్తున్నాం. బ్రెయిన్ కి మనం ఎలా పౌజ్ ఇస్తాం? భగవంతుడు ఇచ్చిన బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్ లో మనం ఉంచాలి. మనం పౌజ్ ఇవ్వడం వల్ల ఏమైపోతుంది, ఆ బ్రెయిన్ కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా బ్రెయిన్ వేరేది ఆలోచించే అవకాశం మనం ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడం వల్ల ముందుకు వెళ్ళలేకపోవడం, తాత్కాలికంగా అక్కడ బ్రేక్ పడడం అనేది జరుగుతుంది. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా దేనికైనా ఎవరైనా ఇప్పుడు కొంతమంది చూస్తే చాలా ధైర్యంగా ఉంటారు, దేనైనా ఎదుర్కొనే సమర్థత వాళ్ళకు ఉంటుంది.
కొంతమంది సెన్సిటివ్‌గా ఉండి ప్రతిదాన్ని వాళ్ళు బాగా డిప్రెషన్ అంటే బాధపడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ బాధ అనేది నెగెటివ్‌గా మనం తీసుకుంటే పద్మిని ఆహ్, అంటే దుఃఖపడడం, బాధపడడం, ఖేదపడడం ఇలాంటివి ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో డే టు ఆ! డే లైఫ్‌లో ఆ! దానివల్ల ఏంటంటే మనకి ఈ సృష్టిలో నెగెటివ్ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ 2 ఉంటాయి. సో, నెగెటివ్ ఎనర్జీస్‌ని మనం డోర్ నాక్ చేసి అట్రాక్ట్ రమ్మన్నట్టనమాట. చేస్తున్నారు. అట్రాక్ట్ హ్మ్. చేస్తున్నట్టు. సో, ఎప్పుడైనా బాధపడుతుంటే వాటికి మనం డోర్ నాక్ చేసి రమ్మంటున్నాం కాబట్టి అవి వచ్చి ఇంకా విపరీతమైన దాడి చేస్తాయి. అందుకే ఒక్కొక్కసారి చూడండి కొంతమందికి ఒక కష్టం మీద ఒకటి, ఒక కష్టం మీద ఒకటి, ఒక యాహ్! కష్టం మీద ఒకటి విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి. సో, అంటే దాన్ని వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు. మరి వెల్కమ్ రాకేం చేస్తాయి? హ్మ్. ఆ! వెల్కమ్ చెప్తా. అంటే వెల్కమ్ ఎవరు చెప్పాలనుకుంటారు? ఎవరు వెల్కమ్ చెప్పాలనుకోరు. ఆ! కాతే తెలీదు. దాంట్లోనే ఉండి అదే ఆలోచిస్తూ పదే పదే అదే ఆ సమస్య గురించి ఆలోచించే బదులు వాసుదేవుడి గురించి ఆలోచిస్తే ఆ సమస్య ఎలా సాల్వ్ చేయాలో అది ఆయన. మనకి ఆయన ఇస్తాడు. హ్మ్. ఎంతటి కాంప్లికేటెడ్ థింగ్‌నైనా ఇలా నెమ్మదిగా పీఠముడినైనా సరే తేలిక ముడి చేసి ఆయన మన చేతిలో పెడతాడు. హుహు. అంటే ఇది ఒకవేళ కొంతమంది దైవం మీద నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉండదు. కొంతమంది అసల ఆ కాన్సంట్రేషన్ కుదరదు. కుదరదు. ప్రశాంతత హ్మ్. లేకపోతే హ్మ్. ఈ స్వామి పేరు ఎలా చెప్తాము? హ్మ్. అసలు ప్రాక్టికల్‌గా ఇది ప్రాక్టికల్ సాధ్యపడేటటువంటి అంశం కాదు. కాదు. అప్పుడు అప్పుడు తెచ్చుకోవాలి హ్మ్. పద్మిని. హ్మ్. తెచ్చుకోవాలి. ప్రశాంతత మనంతట మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఏదో పరిస్థితికి మన బ్రెయిన్‌ని సఫర్ ఇప్పుడు అవతల వాళ్ళని బాధపెట్టే రైట్ మనకు లేదు. ఇది ఓకే. మనందరికీ తెలుసు. అవును. మనల్ని మనం ఎలా బాధ పెట్టుకుంటాం? హ్మ్. ఇక్కడ కూడా ఒక జీవుడు ఉన్నాడు కదా! మనల్ని మనం ఎలా దుఃఖపెట్టుకుంటాం? మనల్ని మనం సెల్ఫ్ హార్మ్ ఈస్ మోర్ అఫెన్సివ్ దెన్ హ్మ్. హర్టింగ్ అవునా? అదర్ కదా! హ్మ్. హ్మ్. అండ్ సెల్ఫ్ హార్మ్ అసలెప్పుడు చేసుకోకూడదు. చేసుకోకూడదు. చాలామంది అది చేసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ హార్మ్ చేసుకుంటూ ఉంటారు. అది కూడా మనకి రైట్ లేదు. హ్మ్. సో, ఇదేంటంటే మైండ్‌లో ఓకే. మీరన్నది కరెక్టే పద్మిని. మనసు ప్రశాంతంగా లేకపోతే భగవంతుడు కావచ్చు, లేదా ప్రశాంతంగా ఏది ఆలోచించలేము అని ఎగ్జాక్ట్‌లీ. అంటాం. ఐ అగ్రీ విత్ యూ. హ్మ్. అయితే ఇప్పుడు ఓకే. మీ పాయింట్‌కి నేనొస్తాను. మనసు ప్రశాంతంగా లేదు. సో, ప్రశాంతంగా లేదు. ఆ మనసుని అలానే ఉంచేస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? అవ్వదు. అప్పుడు అది ఉపయోగం అవ్వదు. లేదు కదా! ఇది లేకుండా ఇదే అవుతుంది. అగమ్య సో, గోచరం. అక్కడ అవును. మనం ఏంటంటే, అక్కడే మన బుద్ధిని మనం ఉపయోగించాలి. రైట్. అందుకే మనం భగవద్గీత మనకి బాగా ఉపయోగిస్తుంది. ఏ పరిస్థితిని, ఏ సిట్యుయేషన్‌ని ఎలా టాకిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి. అందులో గీతాచార్యుల వారు ప్రతి సిట్యుయేషన్‌ని మనకి పరిపూర్తిగా వివరించి ఉన్నారు. సో, అందులో మనకి స్థితప్రజ్ఞత అనేది ఒకటుంటుంది. అది ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో, అప్పుడు ఏ సమస్యొచ్చినా సరే, ఎవరైనా మనిషిగా పుట్టినప్పుడు బాధపడకుండా, దుఃఖపడకుండా ఈ సంసారాన్ని ఈదేవాళ్ళు ఒక్క మానవుడు ఉండడు. ఎంత మహానుభావులైనా బాధపడతారు, దుఃఖపడతారు. కాకపోతే అన్నీ తెలిసిన వాళ్ళు బాధ అనేది కాసేపు ఉంటుంది. ఆ తర్వాత దాని నుంచి వాళ్ళు ఓవర్‌కమ్ అవ్వడానికి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నిస్తారు. సో, దీన్ని ఎలా బయటికి రావాలనేది కూడా నేను ప్రాక్టికల్‌గా చెప్తాను. ఇప్పుడు ఒక బాధ ఉందనుకోండి, ఎవరినైనా తొలిచివేస్తుందనుకోండి, ఇష్టమైన పని చేయాలి. ఆ బాధలోనే అలానే కూర్చోకుండా వాళ్ళకి ఏ పని చేస్తే కొంతమందికి పిల్లలతో ఆడుకోవడం ఇష్టం. పిల్లలతో ఆడుకోవాలి. కొంతమందికి మూవీస్ చూస్తే డైవర్ట్ అవుతుంది. మూవీస్ చూడటం. కొంతమందికి పాటలు వింటే డైవర్ట్ అవుతుంది. పాటలు వినడం. లేదా ఎక్కడికైనా వెళ్ళడం. లేదా ఎవరైనా ఆత్మీయుల్ని కలుసుకోవడం. ఇలాంటి వాటిల వల్ల కూడా మనకు ఆ బాధ ఉపశమనం దొరుకుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఏది పర్మనెంట్ కాదు హ్మ్. పద్మిని. హ్మ్. మనం కూడా పర్మనెంట్ కాదు. కాదు. సో, మనకొచ్చే కష్టం పర్మనెంట్ కాదు అన్న ఒక్కటి మనం ఎప్పటికప్పుడు డైజెస్ట్ మననం చేసుకోవాలి. చేసుకుంటూ కరెక్ట్. ఉంటే కరెక్ట్. కనుక హ్మ్. ఆ సమస్య మనల్ని ఏం చేయలేదు. సమస్యని సమస్య మనల్ని టేక్ ఓవర్ చేసే ఛాన్స్ మనం ఎప్పుడు సమస్యకి ఇవ్వకూడదు. గుడ్. ఆ సమస్యని మనం గెంటేసే విధంగా మన థాట్ ప్రాసెస్‌ని మనం పెట్టుకోవాలి. సో, అంతా ఇక్కడ ఉంటుంది. మన హ్మ్. థాట్ ప్రాసెస్‌ని ఎప్పుడైతే మనం రిఫైన్ చేసుకుంటూ ఉంటామో, ఫైన్ ట్యూన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో, ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే అది సిద్ధంగా ఉంటుంది బ్రెయిన్. రైట్. సో, ఆ! కరెక్ట్ అండి. చెప్పండి. సో, అప్పుడేంటంటే దాంట్లోంచి మనల్ని మనం అందుకే పెద్దలు చెప్తారు. ముందు మనల్ని మనం గెలవాలని చెప్పి. మనల్ని మనం గెలవడం అంటే ఏం లేదు. హ్మ్. ఎప్పుడైనా బాధ వస్తే దాంట్లోంచి ఎలా మనల్ని మనం అధిగమించుకుంటూ బయటపడతామన్నది మనల్ని మనం గెలవడం. అంతకంటే ఏం లేదు. అన్ని వేళలా మనల్ని మనం గెలవడం అంటే కోపానికి లోనవ్వడం ఇలా ఉండదు. మన బాధ నుంచి మనల్ని మనం బయటపడేసుకోవడమే మనల్ని మనం గెలవడం. రిలేషన్స్‌లో ఒకవేళ ఎప్పుడైనా ఇబ్బందులొచ్చినా సరే, తాత్కాలికంగా ఏమన్నా లోన్ అయినా సరే, వెంటనే కమ్ ఓవర్ అవ్వడం మనల్ని మనం గెలవడం కదా పద్మిని. ఖచ్చితంగానండి. అందుకే మీలాంటి వాళ్ళు గాని, ప్రవచనకారులు గాని నెత్తి నోరు కొట్టుకొని చెప్పేదెందుకు? వినండి హ్మ్. భగవద్గీత గాని, ఏదైనా ఏ హ్మ్. పురాణం. మీకు ఖచ్చితంగా భగవద్గీత అయితే ఇంక ప్రతి సందేహమే సమస్యకి, లేదింకా. ప్రతి సమస్యకి సమస్యకి ముందే చెప్పేసారు. ప్రతిది. స్వామి ఏం జేయాలి? ఎలా డీల్ జేయాలి? ఫస్ట్ హ్మ్. డీల్ జేయడమే గదా! డీల్ అన్నిటికంటే చేయాలి. మేజర్ అవును. రోల్ ప్లే హ్మ్. చేస్తుంది. సరే, మేము దైవారాధనతోనే దీన్ని అధిగమించాలి, తలరాతను మార్చుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళ కోసం ఏమైనా చెప్తారా? సింపుల్‌గా ప్రతిరోజు భగవద్గీత వినడమే వినటం. పద్మిని. హ్మ్. వినడము, హ్మ్. భగవద్గీతని మన డైజెస్ట్ చేసుకోవాలి. హ్మ్. అది వినడం ఒక్కటే కాదు, డైజెస్ట్ చేసుకుంటే కనుక హ్మ్. డెఫినిట్‌గా వాళ్ళు సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్ అంటూ వాళ్ళ డే టు డే లైఫ్‌లో ఉండనే ఉండదు. ఒకవేళ అలా కాదు అంటే కనుక
నమో భగవతే వాసుదేవాయ ఈ ఈ నామాన్ని నామాన్ని. చేసుకోవాలి. లేదా శివ భక్తులైతే నమ శివాయ అనుకోవచ్చు, అమ్మవారి భక్తులైతే శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. Right. ఇలా చదువుతుంటే ఒకవేళ అర్థం కావట్లేదు, వింటూ ఉంటే కూడా అర్థం కావట్లేదు అంటే అయినప్పటికీ మరోసారి 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 వింటూ ఉండటం లేకపోతే భగవద్గీత చదవటం లాంటివి అంటున్నారా? చెయ్యాలా? భగవద్గీత భగవద్గీత. అంతేనండి. ఉమ్. మనకు అర్థమయ్యేదాకా మన మెయిన్ ఫోకస్ అదే. ఉమ్. ఇప్పుడు ఒకవేళ ఎప్పుడైనా డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు కొంతమందికి ఇప్పుడు భక్తి పరులు అయితే భగవంతుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే ఇలా చేస్తారు. కొంతమంది వాళ్ళు ఎనర్జీని నమ్ముతారు. దే డోంట్ బిలీవ్ ఇన్ అంటే ప్రాక్టికల్ గా భగవంతుడు ఉన్నాడంటే ఐడియల్ అంటే ఐడల్ మీదే ఉంది అని అనుకో అనుకోరు. ఎనర్జీ సో ఎనర్జీ ఉంది. సో లెటర్ రెస్పెక్ట్ దెమ్ ఆల్సో. వాళ్ళకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి వచ్చినప్పుడు ఏదన్నా ఒక మంచి బుక్ తెచ్చుకొని, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇలా సక్సెస్ సాధించిన వ్యక్తుల బుక్కులు తెచ్చుకొని అవి చదవడము. అదేంటంటే కొన్ని బుక్స్ మనల్ని మోటివేట్ చేస్తాయి పద్మిని. అందుకే మన చిన్నప్పుడు మన అంటే ఎవరైనా చెప్పేది అదే, పుస్తకానికి మించిన నేస్తం ఇంకెవ్వరు లేరు అని చెప్పేసేసి. సో మంచి మహానుభావుల యొక్క చరిత్రలు మనకి పుస్తకాల రూపంలో దొరుకుతూ ఉంటాయి. పుస్తకమే తెచ్చుకొని చదువుకోవాలి. ఎందుకంటే పుస్తకం తెచ్చుకొని చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం యాక్టివ్లో ఉంటుంది. మన బ్రెయిన్ దాని మీద పనిచేస్తుంది. ఆ క్యారెక్టర్స్ అన్ని మనం ఇమాజిన్ చేసుకుంటాం. మన కళ్ళ ముందు ఆ క్యారెక్టర్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి. సో అదేంటంటే మనం అందులో ఆవాహన అయిపోయి అందులో లోపలికి దూరేసి చదువుతూ ఉంటాం అనమాట. సో ఇలాగా అది చదువుతుంటే ఒక స్టోరీ మైండ్ తప్పకుండా డైవర్ట్ అయిపోతుంది కదా. సో అక్కడ మనం అంటే దానికి వేస్ అండ్ మీన్స్ మనం చూసుకోవాలి. ఎప్పుడైనా డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు వేస్ అండ్ మీన్స్ తోటి బయటికి రావడానికి ప్రయత్నించాలి. అసలు మన వంతు ప్రయత్నం మనం చేస్తే డెస్టినీ ఎప్పుడు మనకి సహకరి. ఇంతెందుకు పద్మిని, ఒకవేళ అనుభవించే ఇదే ఉందనుకోండి, ఈ సమయానికి మనం బాధపడే రాతే మనకు ఉందనుకోండి, ఏ సమయం అయినా సరే, అది పరిస్థితులే కానక్కర్లేదు, మనుషులే కానక్కర్లేదు. ఒక్కొక్కసారి వస్తువుల వల్ల కూడా మనం బాధపడతాం. ఉదాహరణకి కారు బయటికి వెళ్తున్నప్పుడు కారు చెడిపోతుంది. చెడిపోయినప్పుడు మనకి అర్జెంట్ పని మీద వెళ్తూ ఉంటాం, కారు చెడిపోతుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ కార్ని కొడతామా లేదంటే రిపేర్ చేస్తాం? తనుదన్నా తర్వాత రిపేర్ అయితే చేయించుకుంటాం. తనుదన్నినా అది పాడైపోయే విధంగా సో ఆ కార్నే కాసేపు మన బ్రెయిన్ అనుకుందాం. సో రిపేర్ చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ ని మనం రిపేర్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు జనరల్ గా ఒక్కొక్కసారి కిచెన్ లో పని చేస్తూ ఉంటాము. పని చేస్తున్నప్పుడు లేడీస్ గా నేను లేడీ కాబట్టి లేడీ పరంగానే చెప్తున్నాను, ఆడవాళ్ళ పరంగానే చెప్తున్నా. ఏదైనా గిన్నెలు అవి క్లీన్ చేస్తూ ఉంటాము. ఆ షింక్ది ఊడి కింద పడిపోతుంది. ఆ మురికి నీళ్ళు కింద పడితే అవన్నీ వాష్ చేస్తాం. అది అంతా చేస్తామా మళ్ళీ వస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఎంత పెట్టినా అది ఊడిపోతూ ఉంటే ఆ కోపం మామూలుగా చూపిస్తాం. నిన్న కాక మొన్న నేను ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశాను. అంటే అలాంటప్పుడు ఏంటంటే ఏదో భగవంతుడు దైవ బలం ఉన్న వాళ్ళకి అలాగ వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఆ చిన్నగా అలా ఇచ్చేసేసి అలా తీసేసి, అంటే దేనికైనా సరే మనకు అనుభవించే మనకి తినే యోగ్యత ఉంటే ఇంతెందుకు. నేను ఒక చిన్న నా జీవితంలో జరిగింది చెప్తాను. అంటే ఇప్పుడు ఈ షింక్ది ఒకటి ఫినిష్ చేసారు చెప్తాను. సో అప్పుడు మనం ఆ షింక్ ని పగలగొట్టాం కదా, నీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, దాన్ని రిపేర్ చేసి అలాంటిది మన బ్రెయిన్ మన జీవితానికి సంబంధించి ఎప్పటికీ ఎందుకు ఆలోచించట్లా? ఒక వస్తువు మీద ఉన్న కన్సర్న్ మన బ్రెయిన్ మీద మనం ఎందుకు పెట్టుకోవట్లేదు? అంటే పర్వాలేదు. ఎప్పుడైనా ఇదేంటంటే ఒక వీక్నెస్ ప్రతి ఒక్కరికి ఉన్న వీక్నెస్ కొన్నిసార్లు మనమే గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం. అది పనికిరాదు కదా. సో అది ఇప్పుడు ఇంకొక విషయం నేను చెప్తాను. ప్రతి మెతుక మీద మనది రాసి ఉంటుందని, పేరు రాసి ఉంటుందని మన అందరికి తెలుసు కదా. ఒకసారి అంటే 2 years బ్యాక్ నేను గయకి వెళ్ళాం. అప్పుడు 2 years బ్యాక్ అంటే లాక్డౌన్ ఉంది, అప్పుడు ఇంకా పూర్తిగా లాక్డౌన్. అప్పుడే వెళ్ళారా? మేము లాక్డౌన్ లోనే వెళ్ళాం. పితృకార్యాలు చేయించడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు జాన్వరిలో మకర సంక్రాంతి అప్పుడు చేయించడానికి వెళ్ళాం. చచ్చే చలి 16 14 ఉంది అక్కడ టెంపరేచర్. మేము ట్రైన్ లో అక్కడికి వెళ్ళేప్పటికి రాత్రి 9 అయింది. సో వాళ్ళు ఒక వెహికల్ పంపించారు. అక్కడ అంటే మేము పురోహితులు మాట్లాడుకున్నాం, మొత్తం వాళ్ళు అరేంజ్ చేశారు. మేము వెళ్ళేప్పటికి 10 అయింది. అక్కడికి ఆ హోటల్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. అన్ని క్లోజ్ ఉన్నాయి. పాపం మా వారికి ఆకలిస్తూ ఉందన్నారు. సో నేనంటే కొంచెం తట్టుకుంటే ఉపవాసాలు చేస్తుండే కదా, ఆయన టైంకి పడిపోవాలి. మేము 2 రోజుల జర్నీ, ఇక్కడ నుంచి 2 రోజుల జర్నీ. సో అలాగా అక్కడ వాళ్ళని అడిగితే అక్కడ కూడా ఫుడ్ ఏం లేదు, ఈ పూటకి ఏదో ఒకటి కానండి, ఇంట్లో ఆడవాళ్ళు పడుకున్నారు, రేపు పొద్దున్న చూద్దాము అని వాళ్ళు చెప్పారు. చెప్పి అయినా కూడా అక్కడ హోటల్ ప్రొపరైటర్ ఉన్నారు. అతను
ఆ రోజు అనుకోకుండా అతను బాక్స్ తెచ్చుకుంటాడట. అతను బయట ఫుడ్ అస్సలు తినడట. హ్మ్. ప్రతిరోజు వాళ్ళ మదరు, వాళ్ళ వైఫ్ ఎవరో ఇంట్లో ఆడవాళ్ళు చేసిస్తారట, తెచ్చుకుంటాడట. రోజు తినాల్సింది. ఆ రోజు అనుకోకుండా అతను తెచ్చుకున్నా కూడా అతని ఫ్రెండ్ దేనికో పార్టీకి ఇన్వైట్ చేస్తే వెళ్లి బయట హుహు. తినేసొచ్చాడట. "ఏ హే సర్ आप होना बोले तो खाइए आप अच्छे से बनाते" అని చెప్పేసేసి హ్మ్. బడియా బనాతే అని చెప్పి హుహుహు. సరే అని చెప్పి ఈయన హ్మ్. తిన్నారనమాట. హ్మ్. అంటే అక్కడ పూరి అవే కదా! యాహ్! సబ్జీ అది యాహ్! పూరి. యాహ్! అదే తింటుంటే మేము అనుకున్నాం తినే ప్రతి దాని మీద రాత రాసుంటది. రాసుంటుందంటే ఇది ఎక్కడో హైదరాబాద్ నుంచి నుంచి వచ్చి రావడం ఏమిటి? అతనెవరో మాకు ముక్కు, మొహం గూడా తెలీదు. తెలీదు. ఆకలేయటం ఏమిటి? హోటల్స్ బంద్ అవ్వడం ఏమిటి? అదే. పూరి తినడం ఏంటి? ఆ రోజే అతను వెళ్ళడం. కరెక్ట్. అనుకోకుండా ఆ రోజే అతను అసల కరెక్ట్. ఆ పూజారి గారు కూడా చెప్పారు. "అసలు ఇతను ఎక్కడ అతని ఫుడ్ అనేది ఇప్పటిదాకా ఉండడం నేను చూడలేదు హుహుహు. అమ్మ. తినేసేస్తాడు." మేము మాట్లాడుకోవడం విని తెలుగులో అయినా అర్థమయ్యి అతను అంటే తెలుగు వస్తూ వెళ్తూ ఉంటారు కదా! రైట్. అతనికి అర్థమవుతుంది. అతనంతట అతను చెప్పిన పూజారిని పిలిచి చెప్పిన విషయం అన్నమాట. సో, రైట్. మనకి ఏదైతే మనకి రాసిపెట్టి ఉంటుందో అదొస్తుంది. మనకు కావాల్సిన దాని కోసం మనం పోరాడాలి కరెక్ట్. అంతే. అంటే ఏదైనా వృత్తిపరంగా కావచ్చు, ఐశ్వర్యపరంగా కావచ్చు, ఏదైనా మనం పోరాడితే కనుక కరెక్ట్. మనకి దక్కే తీరుతుంది. సో, డెఫినెట్లీ. నాలెడ్జ్ ఈస్ ఎవ్రీథింగ్. హ్మ్. మన నాలెడ్జ్‌ని ఎంత గెయిన్ చేసుకుంటే ప్రాబ్లమ్స్‌ని అంత ఈజీగా సాల్వ్ చేసుకోగలం. బ్యూటిఫుల్లీ సెడ్ అండి. చాలా చాలా అద్భుతంగా మాకు వివరించారు. ప్రాక్టికల్‌గా ఎలా మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. మన సమస్యల్ని, తలరాతని మన చేతులతో మనమే ఎలా మార్చుకోవచ్చు అనేది. థాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.